హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆహా మన వంటలు. ఇప్పుడు మనం ఎంతో రుచిగా ఉండే ఆంధ్ర స్పెషల్ దోసకాయ పప్పు ఎలా తయారు చేయాలో చూద్దాం. ఈ దోసకాయ పప్పు తయారీకి ఒక పెద్ద కప్పు దోసకాయ ముక్కలుగా కట్ చేసిన 4 టమాటోస్, ఆనియన్స్ ఒక చిన్న కప్పు, తాలింపు కోసం ఎండుమిరపకాయలు, తాలింపు గింజలు అంటే ఆవాలు, జీలకర్ర, మెంతులు, చిన్న సైజు నిమ్మకాయ అంత చింతపండు, ఒక చిన్న టీ గ్లాస్ అంతా కందిపప్పు, కారము, ఉప్పు, పసుపు, ఇంకా కరివేపాకు, కొత్తిమీర, 5-6 పచ్చిమిర్చి, ఇంకా ఫ్లేవర్ కోసం ఇంగువ, టేస్ట్ కోసం నెయ్యి యాడ్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. దోసకాయ పప్పు కోసం కావాల్సిన పదార్థాలన్నీ చూసాం కదా. ఇప్పుడు దోసకాయ పప్పు ఎలా చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ చిన్న గ్లాస్తో కందిపప్పు తీసుకొని బాగా కడిగి దానికి ఒక 2.5 గ్లాసు నీళ్లు పోసుకోవాలి అదే కప్పుతోటి. ఈ పప్పుని ఒకసారి చేసుకొని తిని చూస్తే ఈ టేస్ట్ అసలు మర్చిపోలేరండి, అంత టేస్ట్గా ఉంటుంది. దోసకాయ కాంబినేషన్లో పప్పు మాత్రం చాలా రుచిగా ఉంటుంది. చూస్తున్నారు కదా, ఫస్ట్ దోసకాయ ముక్కలు తీసుకున్నాము, తర్వాత ఉల్లిపాయ ముక్కలు, తర్వాత టమాటోస్, మళ్ళా పచ్చిమిర్చి. మీరు తినే కారాన్ని బట్టి 1 లేదా 2 స్పూన్ల కారం, కొద్దిగా ఉప్పు. ఇప్పుడు కొంచెం వేసుకుంటున్నామండి, లాస్ట్లో మళ్ళీ మనం కలిపెట్టుకునేటప్పుడు మళ్ళీ కొంచెం వేసుకుంటే సరిపోతుంది. చిన్న స్పూను పసుపు, ఇంకా అంతేనండి. ఇవన్నీ వేసిన తర్వాత కుక్కర్లో మూత పెట్టుకుని ఒక 5-6 విజిల్స్ రానివ్వాలండి. ఇప్పుడు 5-6 విజిల్స్ వచ్చాక ఫస్ట్ వెయిట్ తీసాం కదా, ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దాము. పప్పు అందులో వేసినవి అన్నీ చక్కగా ఉడికిపోయాయి. ఇప్పుడు అన్నీ కలిసేటట్టు కొంచెం అటు కలుపుకోవాలి. ఇక్కడ నేను పప్పు గుత్తి వాడటం లేదండి, ఎందుకంటే మెత్తగా ఉడికిపోయినాయి కదా అని నేను గంటితోనే ఎనుపుతున్నాను. మీరు కావాలంటే పప్పు ఫస్ట్ ఉడకపెట్టుకొని మిగిలినవంతా కూడా ఒకసారి వేసుకొని ఉడకపెడితే కూడా ఇంకా తొందరగా ఉడికిపోతుంది. ఇప్పుడు అన్నీ కలిసేదాకా కలుపుకొని మళ్ళా కొంచెం లాస్ట్లో చింతపండు వేసుకొని టేస్ట్ చూసుకోవాలి. తాలింపు కోసం ఒక 2 స్పూన్స్ ఆయిల్ తీసుకొని ఆవాలు, జీలకర్ర, మెంతులు వేగిన తర్వాత వెల్లుల్లి, ఎండుమిర్చి వేసి అవి కూడా వేగిన తర్వాత ఇంగువ, 1 స్పూన్ నెయ్యి కూడా వేసుకొని ఈ పప్పునంతా వేసేసి 1 నిమిషం మూత పెడితే ఆ ఫ్లేవర్స్ అంతా పప్పులోకి పడతాయి. మూత తీసి కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే గుమగుమలాడే దోసకాయ పప్పు రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.